ఇక్కడ మనకు క్వెషన్ ఏమిచ్చారంటే, ఎ మ్యాన్ హూ హాస్ టు వాక్ 11 కిలోమీటర్స్ అంటే టోటల్ డిస్టెన్స్ 11 కిలోమీటర్స్. ఫైండ్స్ థట్ ఇన్ 30 మినిట్స్ హి హాస్ ట్రావెల్డ్ 2/9 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. ఇక్కడ క్వెషన్ మళ్ళీ గమనించండి. ఎ మ్యాన్ హూ హాస్ టు వాక్ 11 కిలోమీటర్స్ ఫైండ్స్ థట్ ఇన్ 30 మినిట్స్ హి హాస్ ట్రావెల్డ్ 2/9 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్? సో, ఒక మనిషున్నాడు. ఆయన టోటల్‌గా ట్రావెల్ చేయాల్సింది 11 కిలోమీటర్స్. కానీ హాఫ్ ఎన్ అవర్‌లో దట్ ఈస్ ఇన్ 30 మినిట్స్ అతను కొంత డిస్టెన్స్‌ని ట్రావెల్ చేశారు. అయితే అదెంతంట 2/9 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. 30 మినిట్స్‌లో సపోజ్ ఈ పార్ట్ కవర్ చేసేస్తే మిగిలిన పార్ట్ ఇదుందా? ఇది నేను ఎక్స్ అనుకున్నాననుకోండి. సమ్ డిస్టెన్స్ కాబట్టి సమ్ ఎక్స్ కిలోమీటర్స్ అనుకుంటే ఆయన 30 మినిట్స్‌లో ఎంత కవర్ చేశారంట? 2/9 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్. అంటే ఈ 30 మినిట్స్‌లో కవర్ చేసిన డిస్టెన్స్ ఎంతంట? 2/9 ఆఫ్ ఎక్స్. అంటే టోటల్ డిస్టెన్స్ కాకుండా ఆయన మిగిలిపోయిన డిస్టెన్స్‌లో 2/9 కవర్ చేశారు అని అంటున్నారు. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్? మనకు తెలిసిందేంటి? ఎక్స్ ప్లస్ 2/9 ఎక్స్ విల్ బి 11. ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ 11 కిలోమీటర్సే కాబట్టి. అంటే ఏమవుతుంది? 9x ప్లస్ 2x విల్ బి ఈక్వల్ టు 9 టైమ్స్ 11. సో, 11x విల్ బి ఈక్వల్ టు 9 ఇంటూ 11. 11, 11 క్యాన్సిల్ అయిపోతే x విల్ బి ఈక్వల్ టు 9 కిలోమీటర్స్. అంటే ఈ మిగిలిపోయిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 9 కిలోమీటర్స్. 30 మినిట్స్‌లో కవర్ చేసిందెంత? 2/9 ఆఫ్ x. సో, 2/9 ఇంటూ 9 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 కిలోమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు? స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ అంటే ఎంత? డిస్టెన్స్ అపాన్ టైమ్. డిస్టెన్స్ ఎంత ఇప్పుడు మనకి 2 కిలోమీటర్స్. అవర్స్‌లో అడిగారు కాబట్టి 30 మినిట్స్ విచ్ విల్ బి హాఫ్ ఎన్ అవర్. సో, ఇప్పుడేమవుతుంది 2 ఇంటూ 2 దట్ విల్ బి 4 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్.